తెలంగాణ పరిస్థితి ఎట్లున్నదంటే ఊపర్ షేర్వాణి అందరు పరేషాని. హావు మళ్ళా కొత్త రాష్ట్రం, ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ అని 10 ఏళ్ళు పాట పాడినరు. ఎంత అప్పు తెచ్చింది, ఎంత మిత్తిలు కట్టేది, పైసా పతార ఎట్లున్నది, ఏది సుతా గింత బయటికి తెలవనీయలే. ఏమంట సర్కార్ మారిందో ఒక్కొక్కటి బయటికి రాబట్టే. అందులో కొన్ని ఇప్పుడు మీరినేటి సమ్మెకు సై అంటూరు కదా ఆర్టీస్ అన్నలు. లేలే మీ తిప్పలేందో చూస్తాం గాని గంత పనిచేయొద్దు, ఏదన్నుంటే కూకొని మాట్లాడుకుందామని పిలిచిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా. మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం, రాండి, మంత్రితో మాట్లాడండి, శాఖలు అందరిని పంపిస్తా, నేను కూడా కూర్చుంటా, వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి, ఎట్లా చేద్దామో చెప్పురు. ఆమ్దానిలో పుట్టిన తెలంగాణను అప్పుల పాలు చేసిండ్రు. అవి కట్టలేక కొత్త పథకాలు పెట్టలేక మస్తు తిప్పలైతంది. అయినా ఒకదానని కోటి వేస్తున్నామని కచ్చిండు. 16 మంది సీఎంలు 72,000 కోట్ల అప్పులు చేస్తే కేసీఆర్ సారు గింత వేసిండట. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇక ఏలువడిలకు వచ్చినాక ఈ సారు తెచ్చిన అప్పెంతంటే 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది. సర్కార్ల పైసల పరిస్థితి గిట్లుంది కాబట్టి 4 వద్దులు ఎట్లనో గట్ల చదువుకోవాలని కోరిండు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు. మనం జర వెజిటేరియన్, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. వరంగల్ మీటింగ్ లా కేసీఆర్ మాట్లాడినవన్నీ తప్పు అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఆయన బాధ, దుఃఖం, ఆవేదన, అధికారం కోల్పోయినని ఎట్లున్నదో చూసారు కదా. గంత విషయం ఉంటుందా 40 ఏళ్ళు అధికారం అనుభవించినోనికి? అక్కడికొచ్చే చదువు నేర్పు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకుడిని చెయ్యి. ఎవరెట్లా అడ్డం పడ్డా చెప్పినవన్నీ వేస్తాం, మళ్ళా పక్కా గెలుస్తామన్నాడు. తెలంగాణ ఈజ్ నెంబర్ 1. తెలంగాణ ఈజ్ రైజింగ్ తెలంగాణని ఎవడు ఆపలేడు. ఎవడైనా ఆపాలనుకుంటే వాళ్ళ కాళ్ళు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు కాలిపోతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు.